హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? ఒక ఊరిలో కార్తిక్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా చురుకైన వాడు. కార్తిక్కి వాళ్ళ స్నేహితులతో ఆడుకోవడం అన్నా, డ్రాయింగ్స్ వేయడం అన్నా చాలా ఇష్టం ఉండేది. రోజు సాయంత్రం వెళ్ళి తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండేవాడు. ఆడుకొని రాగానే తను డ్రాయింగ్స్ వేసేవాడు. ఒకరోజు అతని నాన్న అతనికి ఒక స్మార్ట్ మొబైల్ కొనిచ్చాడు. ఇది నీ ఆన్లైన్ క్లాసుల కోసం ఉపయోగపడుతుంది, అందుకే తీసుకున్నాను, తీసుకో కార్తీక్ అని ఇస్తాడు. అప్పుడు కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, నేను ఇది నా ఆన్లైన్ క్లాసుల కోసం యూజ్ చేసుకుంటాను. మొదట్లో కార్తీక్ నిజంగానే క్లాసులకే వాడేవాడు. కానీ కొద్ది రోజుల్లో గేమ్స్, వీడియోలు, షార్ట్ క్లిప్స్ చూసే అలవాటు పెరిగిపోయింది. రోజురోజుకి కార్తీక్ బయట ఆడడం తగ్గిపోయింది. అమ్మ ఎంత పిలిచినా కూడా అసలు వినిపించుకునేవాడు కాదు. కార్తీక్ వాళ్ళ నాన్న కూడా ఎంత పిలిచినా వినిపించుకునేవాడు కాదు. కార్తీక్ అలాగే ఫోన్లో మునిగిపోయి ఉండేవాడు. గేమ్స్ ఆడుతూ క్లిప్స్ చూస్తూ ఉండేవాడు. రాత్రి సమయంలో కూడా ఎక్కువ సమయం వరకు ఫోన్ చూస్తూనే ఉండేవాడు. కార్తీక్కి కొద్ది రోజుల్లోనే తలనొప్పి, కళ్ళు నొప్పి మొదలయ్యాయి. కానీ అతను పట్టించుకోలేదు. అలాగే ఫోన్ చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి కార్తీక్ మొబైల్ చూస్తూ నిద్రపోయాడు. అకస్మాత్తుగా ఫోన్ స్క్రీన్ వెలిగింది. స్క్రీన్ లోపల నుండి ఒక చిన్న ఆకారం బయటకు వస్తుంది. అది ఒక దయ్యం, కానీ అంత భయంకరంగా ఏమీ ఉండదు. అది అహహా, నేను మొబైల్ దయ్యాన్ని అని నవ్వుతుంది. అప్పుడు కార్తీక్ లేచి కూర్చొని, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు దయ్యం, నువ్వు నన్ను ప్రతిరోజు పిలుస్తున్నావు అని చెప్తుంది. నేనా, ఎలా పిలుస్తున్నాను నిన్ను అని కార్తీక్ అంటాడు. నేను మొబైల్ దయ్యాన్ని, రోజంతా నువ్వు మొబైల్ చూస్తున్నావు కదా, అందుకే వచ్చాను. అంతే, ఒక్కసారిగా కార్తీక్ స్క్రీన్ లోపలికి లాగబడతాడు. దయ్యం కార్తీక్ని స్క్రీన్ లోపలికి లాగుతుంది. అక్కడ ఒక వింత ప్రపంచం ఉంటుంది. ఆకాశంలో ఇమోజీలు ఎగురుతాయి, చెట్లు నోటిఫికేషన్ బెల్ లాగా మోగుతాయి, రోడ్లు గేమ్స్ లెవెల్లా ఉన్నాయి. మొదట చాలా సరదాగా అనిపించింది. కానీ కొద్దిసేపటి తర్వాత అక్కడ శబ్దాలు చాలా ఎక్కువైపోతాయి. అతడికి తలనొప్పి వస్తుంది, కళ్ళకు మంటలు వస్తాయి. కార్తీక్ గట్టిగా అరుస్తాడు, నాకు బయట ప్రపంచం కావాలి, నాకు అమ్మ దగ్గరికి వెళ్ళాలి, స్నేహితులతో ఆడుకోవాలి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు మొబైల్ దయ్యం వచ్చి నవ్వుతుంది. మొబైల్ చెడ్డది కాదు, కానీ ఎక్కువగా వాడితే నువ్వు నా ప్రపంచంలో చిక్కుకుపోతావు. అప్పుడు కార్తీక్ చాలా బాధపడతాడు. ఇక నుంచి సమయానికి మాత్రమే వాడతాను, బయట ఆడుకుంటాను, చదువుకుంటాను అని మాట ఇస్తాడు దయ్యానికి. కానీ ఇప్పుడు నన్ను ఇక్కడ నుండి పంపించు, ఇక్కడ నుండి నేను అస్సలు ఎక్కువ సమయం మొబైల్ యూజ్ చేయను, ప్రామిస్ చేస్తున్నాను అని చెప్తాడు. అంతే, ఒక్కసారిగా వెలుగు మాయమైపోతుంది. కార్తీక్ నిద్రలేసి చూసేవరకు తన బెడ్ పైన ఉంటాడు. కార్తీక్కి అదంతా కలలా అనిపించింది. కానీ అతని మొబైల్ స్క్రీన్ మీద ఒక చిన్న మెసేజ్ కనిపిస్తుంది. టైమ్ ఈజ్ ప్రీషియస్, యూజ్ వైస్లీ. రోజు నుండి కార్తీక్ మళ్ళీ వాళ్ళ స్నేహితులతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. మళ్ళీ తన స్టడీని స్టార్ట్ చేశాడు. అలా మళ్ళీ కార్తీక్లోని మార్పును చూసి వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషపడతారు. కార్తీక్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ ఫోన్ చూస్తున్నప్పుడు అందులో దయ్యం కనిపిస్తుంది. అతనికి అర్థమైంది, మొబైల్ దయ్యం ఇంకా ఉంది, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అనుకుంటాడు. ఎందుకంటే కార్తీక్ సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తున్నాడని దయ్యం అర్థం చేసుకుంటుంది. పిల్లలు, మీకు కూడా అర్థమైందా? మొబైల్ మంచిదే, కానీ ఎక్కువగా వాడితే మన సమయం, ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీరు కూడా ఫోన్ ఎక్కువ చూస్తున్నారా? అయితే మీ ఫోన్లో కూడా దయ్యం వచ్చేస్తుంది. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.